హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు అయితే మన ఛానల్లో చాలా టేస్టీ రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఇది మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, ఓన్లీ పన్నీర్ ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే చపాతీ, రోటీ, అలాగే నాన్, అలాగే బగారా రైస్, పులావ్ దేంట్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చేయడం కూడా చాలా ఈజీ, చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు. ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ప్యాన్లోకి 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుని, బటర్ కరిగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని, ఈ జీలకర్ర 1 నిమిషం పాటు బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా వేపించుకోండి. చూడండి, ఇలా 2-3 నిమిషాలకి ఇలా ఉల్లిపాయ సాఫ్ట్ అయ్యి ఈ విధంగా కలర్ మారిన తర్వాత 2 పచ్చిమిర్చి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు ఉల్లిపాయలు ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఉల్లిపాయలు మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. ఇన్ కేస్ మీకు కారం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, మరో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకుని, అలాగే దీనిలోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఈ స్పైసెస్ అన్నీ మంచిగా వేగేంత వరకు కూడా వేపించుకోవాలి. చూడండి, 2-3 నిమిషాలకి ఈ స్పైసెస్ అన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 3 మీడియం సైజ్ టమోటాలను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా టమోటాలకి బాగా పట్టేటట్లు ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఈ టమోటాలు కొంచెం మగ్గేంత వరకు 2 నిమిషాల పాటు ఉంచుకోవాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత ఇక్కడ మూత తీస్తున్నాను. టమోటాలు కొంచెం ఈ విధంగా సాఫ్ట్ అయిన తర్వాత ఒక క్యాప్సికమ్ని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమోటా, క్యాప్సికమ్ ఈ రెండూ కూడా బాగా మగ్గేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. మూత పెట్టి మధ్యలో కలుపుతూ ఈ క్యాప్సికమ్ అనేది బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా క్యాప్సికమ్ సాఫ్ట్ అయ్యి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 1.5 కప్పు వరకు చికెన్ పాలు వేసుకోండి. ఈ పాలు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని కుక్ చేసుకోవాలి. వేసిన ఈ పాలల్లోనే క్యాప్సికమ్, టమోటా పూర్తిగా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ 200 గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకున్నానండి. పన్నీర్ని ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న పీసెస్ కింద చేసుకోవాలి. మీ దగ్గర గ్రేటర్ ఉంటే గ్రేటర్తో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలా అంతా కూడా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన క్యాప్సికమ్, టమోటా, అలాగే ఆనియన్ అన్నీ కూడా ఈ పాలల్లోనే బాగా సాఫ్ట్ అయ్యి బాగా కుక్ అవ్వాలండి. చూడండి, ఇలా బాగా సాఫ్ట్ అయిన తర్వాత మాత్రమే చివరిగా పన్నీర్ వేసుకోవాలి. ఇలా పన్నీర్ వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు ఈ పన్నీర్ అన్నది కొంచెం సాఫ్ట్ అయ్యి అలాగే మనం వేసిన స్పైసెస్ అన్నీ అబ్జర్వ్ చేసుకునేంత వరకు 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా పన్నీర్ బాగా సాఫ్ట్ అయ్యి ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 1/2 కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు కసూరి మేతి, అలాగే చివరిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే. మనం చేసుకునే చపాతీ, రోటీ, నాన్లోకి ఈ కర్రీ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. నేను చెప్పిన స్టైల్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.